100 మంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరికి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు దుస్సల. ధృతరాష్ట్రుడు గాంధారికి పుట్టిన ఏకైక పుత్రిక. దుస్సల అంటే పాండవులకు కూడా ఎంతో ప్రేమ. కురు పాండవులతో అనురాగాలతో ఆమె బాల్యం అద్భుతంగా సాగినా వివాహం తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సింధు రాజు జయద్రథుడితో దుస్సలకు వివాహమైంది. సింధు ప్రాంతానికి శక్తివంతమైన రాజుగా ఉన్న జయద్రథుడు చంచలమైన గుణం కలవాడు. అంతేకాదు, మహిళలంటే గౌరవం లేని వ్యక్తి. శివుడి అనుగ్రహం ఉందనే దురహంకారంతో విర్రవీగేవాడు. దుస్సలను ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవాడు. ఆమె పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించాడు. ఒకానొక సందర్భంలో అడవిలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని అపహరించి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ద్రౌపది అపహరణకు గురైన విషయం తెలుసుకున్న ధర్మరాజు తన సోదరులైన భీమార్జునులను వెదకడానికి పంపించాడు. పాంచాలిని బంధించి తీసుకుపోతున్న జయద్రథుడిని ఇరువురు వెంబడించి పట్టుకున్నారు. అతడిని చంపడానికి భీముడు ప్రయత్నిస్తే ద్రౌపది అడ్డుకుంది. ఇతడిని చంపితే మీ సోదరి విధవరాలుగా మారుతుంది కాబట్టి జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకునేలా శిక్ష ఉండాలని చెబుతుంది. దీంతో భీముడు అతడికి శిరోముండనం చేసి పంపుతాడు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక పాండవులపై పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పాండవులను ఓడించాలనే సంకల్పంతో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ శక్తితో పాండవులను వారి సేవలను పూర్తిగా ఒకరోజు నిలువరించగలవని తెలిపాడు. అయితే పార్థుని ఎదుట మాత్రం నీ శక్తులు పనిచేయవని హెచ్చరించాడు. మహాదేవుడు హెచ్చరించిన వరగర్వంతో అర్జునుడికి ఎదురెళ్లాడు. దీంతో చివరికి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జయద్రథుడిని హతమార్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.